హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒంట్లో చలువ చేసే పాయసం అండి. చాలా బాగుంటుంది. పాయసం ఏంది ఒంట్లో చలువ చేస్తుంది అనుకుంటారేమో, కానీ ఈ పాయసం అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అలాగే ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అలాగే మనం ఇది తీసుకున్నా కూడా ఒళ్ళుకు కూడా చాలా చలువ చేస్తుందండి. ఇది ఎలా చేశాను అనేది కూడా ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తాను. వచ్చేయండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. బాగా పాలతో తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి, తప్పకుండా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి గిన్నె తీసుకున్నా అండి. ఒక గిన్నె తీసుకొని మాకు కావాల్సినంత అయితే చేస్తున్నా అనమాట. ఇలా 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఒక గ్లాస్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ నిండా పాలు అయితే తీసుకున్నాను, చిక్కటి పాలండి. ఇట్లా మనకి మామూలు పాలైనా పర్లేదు, ఏదైనా ఓకే. కొద్దిగా చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. అందుకోసము ఒక గ్లాస్ తీసుకున్నాను పాలు, హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను అనమాట. ఇవి ఏమనుకుంటున్నారా, ఒంట్లో సలువ చేసేది అన్నాను కదా ఫ్రెండ్స్, సగ్గు బియ్యం అనమాట. చూడండి, ఈ సగ్గు బియ్యం అనేది మనందరికీ తెలుసు. ఇవి వాడితే ఒంట్లో ఎంత సలువ చేస్తుందో, తర్వాత అంత మంచిది ఆరోగ్యానికని కూడా. ఇవి వచ్చేసి ఒక 3 గంటల ముందే నానబెట్టేసానండి. ఇలా చూడండి, ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనకి అప్పట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా సగ్గుబియ్యం గంజి తాగేవాళ్ళండి. ఇప్పుడన్నా మనం పాలు వేసుకొని బాగా చేసుకుంటాము. అప్పట్లో అయితే ఊరికే సగ్గుబియ్యం కాంచుకొని అందులో కొద్దిగా చక్కెర వేసుకొని తాగేసేవాళ్ళు అంతే. కానీ బెల్లం, అప్పట్లో బెల్లం అండి, చక్కెర కాదు, బెల్లం వేసుకొని తాగేసేవాళ్ళు. ఒంట్లో చాలా సలువ చేసేది. అది అలా నానబెట్టుకోండి సగ్గుబియ్యం. ఇక్కడ మనం పాలు మరిగిన తర్వాత వేసేసుకోవడమేనండి. ఇలా చూడండి, ఇలా వేసుకొని బాగా కలిదిప్పాలండి, లేదంటే ఉంటలు కట్టిపోతుంది. అందుకోసం కొంచెం అయితే కలిదిప్పుతూ ఉన్నాను. అలాగే అలా మంచిగా బాగా మట్టి కుండలో ఉడికించేవాళ్ళండి. మట్టి కుండలో నైట్ ఉడకపెట్టేసి ఒక బట్ట కట్టి ఉట్టి మీద పెట్టేసి పొద్దున్న లేసిన తర్వాత తినేవాళ్ళు అనమాట. చాలా బాగుండేదండి అది. టేస్ట్ అయితే మట్టి కుండలో కదా, అది కాక సలువుకి నైట్ అంతా కూడా ఇట్లా మనకి ఉట్టి మీద పెట్టేస్తుండ్రి. మీకు ఎంతమందికి అలా తెలుసు ఫ్రెండ్స్? పాతకాలంలో ఇట్లా ఉట్టి ఉండేది, అందులో పెట్టి మనం తినేవాళ్ళం, తాగేవాళ్ళం అనేసి. అలాగా అది కుండలో ఉండేది. తర్వాత అలా పొద్దున్న తీసి ఒక గ్లాస్ తాగేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి మనమైతే ఇలా తయారు చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి అప్పుడు ప్రాసెస్లో చేయడం ఇంకా చాలా ఇబ్బంది కదా. కుండలో చేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ గ్యాస్ పొయ్యిలు కదా మనకి. కుండలో కట్టెల పొయ్యి మీద చేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే బాగా మరిగించుకోవాలంటే ఒక 10 నిమిషాలు అవుతుంది మరగడానికి. ఇలా అయితే మరిగించేస్తున్నాను. మరిగిన తర్వాత హాఫ్ కప్ అయితే చక్కెర వేసుకుంటున్నా అండి. ఎక్కువ స్వీట్ అయితే వాడము, తక్కువే. కానీ బెల్లం వేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా మా పాప కొద్దిగా చక్కెర వేయమ్మా అంటే సర్లే వాళ్ళ కోసమని వేసాను అంతే. నేను పిల్లల కోసం చేస్తే మాత్రమే చక్కెర యూజ్ చేశానండి, లేకపోతే ఎక్కువగా వాళ్ళకు కూడా ఆర్గానిక్ బెల్లంతోనే చేసిస్తాను. ఇంకెప్పుడన్నా ఒకసారి అడిగినప్పుడు మాత్రమే ఇలాగా. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి. ముందే ఒక స్పూన్ అంతా వేయించి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి సగ్గు బియ్యంలోకి. ఇప్పుడు ఎందుకు ఇలా వేసానంటే, సగ్గుబియ్యము కొద్ది జిగుటు వస్తుంది కదండి, పిల్లలు తినాలంటే కొద్దిగా ఇష్టపడరు కదా. అందుకోసం ఇలా కొంచెం బొంబాయి రవ్వ వేసామనుకో చాలా బాగుంటుందండి. అది వచ్చేసి నేను ముందే కొద్దిగా నెయ్యి వేసి వేయించి పెట్టుకున్నాను అనమాట. ఆ రవ్వ అయితే వేసేసాను, ఒక స్పూన్ అంత అండి, అంతే, ఎక్కువ అవసరం లేదు. మనం ఎంత తింటామో దాని తగ్గట్టు వేసుకోవడం అనమాట. ఇప్పుడు పాలు కూడా బాగా మరుగుతాయి కదండి, పాలు అదంతా మనకి కలిదిప్పుకోవాలన్నమాట, లేదంటే ఉంటలు కడుతుంది రవ్వ. అందుకోసం ఇప్పుడైతే నేను అంతా ఇలా కలిదిప్పేసాను. చూడండి, బాగా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ సల్పాగుండే, ఇప్పుడైతే కొద్దిగా చిక్కగా అయింది. ఇంక ఇది వచ్చేసి మనం గిన్నెలో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే. రోజు కాకపోయినా కనీసం వారంలో ఒక 2 సార్లు ఈ గంజి తీసుకుంటే కన్నా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే